చిక్కల మట్టి కోసుకుని పట్టుకెళ్తున్నామండి. మీకు కూర అయితే వండి చూపిస్తామండి. ఇందులో వేసాక ఇందులో వేసి ఇదిగోండి, ఈరోజైతే నేను పచ్చి రొయ్యలు జీడిపప్పు కూర అయితే వండుతున్నానండి. చూడండి, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి రొయ్యలు, జీడిపప్పు అండి. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఏంటంటే ఇవ్వండి, పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పుతోనైతే జీడిపప్పు పచ్చి రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నానండి. మనకి జీడిపప్పు ఎక్కడదంటే నిన్న మనం మా చిన్నాన్న కౌలుకు తీసుకున్న చేలో ముద్రకోప అయితే కాసింది కదండి. అసలు ఇప్పుడైతే కాయవండి. జనవరి నెలలోనైతే అసలు జీడిపప్పు అయితే కాయు జీడెక్కలు. ఇప్పుడు ఏంటంటే తోటలో ముద్రకోప అయితే కాసిందండి. ఇంకా అయితే మేము తెచ్చుకుని కూర వండుకోవచ్చని మేము నేను నెల్లు అయితే తెచ్చుకున్నామండి. ఇంక ఈరోజైతే మీకు కూర వండిన పద్ధతిలో నేను ఎలా వండుతానో కూర వండి అయితే మీకు చూపిస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గిపోయి మనకి. పసుపు నిమ్మకాయ వేసి అయితే శుభ్రం చేసుకున్నానండి రొయ్యల్ని. రొయ్యలు ఉల్లిపాయలు అయితే దగ్గరికి మగ్గిపోయాయండి. టమాటా ముక్కలు కూడా మగ్గడానికి అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటానండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఇదిగోండి, టమాటా ముక్కలు అయితే మగ్గిపోయి ఇప్పుడు కారం అయితే వేసుకుంటాను. ఇదిగోండి, కారం చూడండి ఎంత బాగుందో. మేము ఇంట్లోనే సొంతంగా ఆడించుకున్నామండి. చాలా బాగుంటుందండి మా కారం. ఇదిగోండి, జీడిపప్పు అయితే చాలా బాగుంటుందండి. మనం కొట్ల మీద కొనుక్కున్న జీడిపప్పు అయితే బాగోదు. మన పచ్చి జీడిపప్పు అయితే చక్కగా ఉంటుందండి. మనకి కొంచెం జీడిపప్పు అయితే ఉడకడానికైతే నీరైతే పోసుకున్నానండి.
ఇంకా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే మనకు అయిపోద్ది. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత కూర మనకి ఎలాగో ఉడికిపోయిందో చూడండి. ఇదిగోండి జీడిపప్పులు కూడా ఉడికిపోయాయండి. ఇంకా లాస్ట్గా మనం మసాలా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి సొంతంగా నూరుకున్న మసాలా పొడి అండి. ఇంకా మసాలా పొడి కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లో పెట్టి మనకు అయిపోద్దండి. అదిగోండి కూర అయితే మనకి చక్కగా దగ్గరికి అయితే వచ్చేసిందండి. మనకి నూనె కూడా చూడండి ఎలా పైకి తేలిపోయిందో. మనకి ఇంకా కూర అయితే ఉడికిపోయినట్టేనండి. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇది జీడిపప్పు రొయ్యలు బాగుంటుంది. అయితే నిన్న తెచ్చాను కదా మా చిన్న తోటలోకి వెళ్ళి. ఉప్పు సరిపోయింది చూసుకో ఫస్ట్.